హలో వైటీ ఫ్యామిలీ, ఈరోజు అయితే బ్యాక్ టు స్కూల్ సెకండ్ పార్ట్ అన్నమాట. సో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను. ఇందులో వచ్చేసి వాటర్ బాటిల్స్ అన్నమాట. ఇవి 1 లీటర్ బాటిల్. నార్మల్ స్టీల్ అవే తీసుకుందాం అనుకున్నా కానీ పిల్లలు అస్సలు వినలేదు, వద్దన్నారు. ఇంకా ఫైనల్లీ తీసుకున్నా అనమాట. ఇంకా ఇవి కూడా క్వాలిటీ వైజ్ బాగానే ఉన్నాయి. ఇవి స్ట్రా వచ్చింది అండ్ పైన ఇలా వచ్చింది అనమాట. దీని కాస్ట్ ఒకటి 160 ఉంది, కానీ మనకి తక్కువే పడింది, 130 అలా వచ్చిందనమాట. ఆన్లైన్లో అయితే కొంచెం ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా బేగం బజార్లో షాపింగ్ అనేది చేసాము. సో ఇది ఇందులోనే కలర్ చేంజ్ అనమాట, 2 కలర్స్. ఒకటి ఇది లైట్ స్కై బ్లూ లాగా ఉంది, ఇది ఒకటి వచ్చేసి గ్రీన్, సేమ్ అనమాట. 1 లీటర్స్ బాటిల్స్. అలానే నాప్కిన్స్ అయితే 2 తీసుకున్నాను, ముగ్గురికి కలిపి 6 తీసుకున్నాను అనమాట. సో ఎవ్రీడే నాప్కిన్ అయితే ఒకటి అవసరం అవుతుంది. ఇంకా బాక్స్లో లంచ్ బాక్స్ పెడుతూ దాంతోపాటు నాప్కిన్ కూడా పెడతాను అనమాట ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం పెద్ద సైజులో తీసుకుంటాను, బాక్స్ అది పెట్టుకోవడానికి బాగుంటుందని. ఇలా ఒక 6 తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఒకటి 20 రూపీస్ అయ్యాయి అనమాట. క్వాలిటీ వైజ్గా కూడా బాగున్నాయి. నెక్స్ట్ లంచ్ బాక్స్ వచ్చేసి 2 బాక్స్. ఇది మా పెద్ద బాబుకి, ఇది చిన్న బాబుకి, పాపకి ఇంకోటి కొంచెం చిన్నదన్నమాట. సో ఇది ఇంత స్ట్రాంగ్గా ఉంది కదా, ఇయర్ అయిపోయేసరికి మనకి ఎందుకు పనికి రాకుండా ఎలా అవుతుందంటే ఇది లూజ్ అయిపోతుంది అనమాట. లాస్ట్ ఇయర్ కొన్నది అలానే అయింది, ఇంకా బట్ మళ్ళీ కొనాలి, ఇయర్ వస్తే తప్పదు. సో చాలా గట్టిగా ఉంది. బాక్స్ అయితే చాలా బాగుంది. సో ఇదొక బాక్స్. ఇదే షేప్లో ఏంటంటే మనకు బాదంకాయ ఉంటుంది కదా, ఆ షేప్లో వచ్చిందనమాట. సో ఇది కూడా 2 లేయర్ బాక్స్. ఇందులోనే పాపకు తీసుకున్నాను అనమాట. ఇది 4 నెంబరు, నెక్స్ట్ పాపకు వచ్చేసి 3 నెంబర్ అనమాట. ఇంకోటి లాక్ బాక్స్. రీసెంట్గా మా హస్బెండ్ ఆఫీస్ కోసం అని తీసుకున్నాను. ఇలానే కంబో సెట్ ఆఫ్ 5 తీసుకున్నాను. సో అవి వచ్చేసి చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్ టైం స్టీల్ యూజ్ చేసినప్పుడు దానికి కవర్ పెట్టడం అలా చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇంకా తీసుకున్నా కాబట్టి అవే యూజ్ చేశాను. మళ్ళీ ఎక్కువ సామాన్లు అయిపోతాయని ఇయర్ బాక్సులతో పాటు కూడా ఇవి తీసుకున్నాను అనమాట. ఇవి లాక్ సిస్టమ్ చాలా బాగుంటుంది. నేను డైలీ దగ్గర 20 డేస్ అలా అవుతుంది. సో ఈ బాక్సులు యూజ్ చేస్తున్నా, ఏం ప్రాబ్లం లేదు. దీంట్లో పప్పు కానీ సాంబార్ కానీ అలాంటివి పెట్టచ్చు అనమాట. సో ఇవి ఒక 6 తీసుకున్నాను. ఇంకా జ్యూస్ పెట్టచ్చు, అలానే సాంబార్ పెట్టచ్చు. సో ఇవైతే చాలా బాగుంటాయండి, ఇవి తీసుకోండి. లంచ్ బాక్స్కి అయితే మనకు యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇవి ఒక 6 తీసుకున్నాను. మా పాపకి చిన్న బాటిల్ అనమాట, తన లంచ్ బ్యాగ్లో పట్టే విధంగా 1/2 లీటర్ది తీసుకుంది. ఇంకో బాటిల్ తీసుకోవాలి, 1 లీటర్ది తీసుకోమంటే వద్దని, ఆ బ్యాగ్లో పట్టాలని ఆ బ్యాగ్ ఇష్టమై దాంట్లో పట్టే సైజులో తీసుకుంది అనమాట. ఇంకో బాటిల్ చూడాలి. అండ్ చిన్న స్నాక్స్ బాక్సెస్. ఈ బాక్సెస్ వచ్చేసి ఏమన్నా చిన్న స్నాక్స్ పెట్టడానికి. అలానే ఇంకో స్నాక్స్ బాక్స్ కూడా తీసుకుంది. ఇది 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనం ఒక బాక్స్ కావాలంటే ఒక బాక్స్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా, ఇది ఒక బాక్స్ పెట్టుకోవచ్చు. ఇలా సో 1 బాక్స్. లేదు అనుకుంటే మనం డబుల్ బాక్స్గా, ఇది ఒక చిన్న స్పూన్ వచ్చింది అండ్ పార్టీషన్ కూడా వచ్చింది. బాక్స్ వైజ్గా చాలా బాగుందన్నమాట. లేదు అనుకుంటే మనం డబుల్ బాక్స్గా యూజ్ చేయొచ్చు. సో బాక్స్ అయితే ఇలా ఉందన్నమాట. డిస్నీ క్యారెక్టర్స్ అన్నీ కూడా. సో 2 లేయర్స్ నచ్చి తీసుకున్నాను. ఇంకా 1 బాక్స్ కావాలంటే మనకు 1 పెట్టుకోవచ్చు, 2 అని. ఇదైతే లంచ్ బాక్స్. ఇది కూడా 2 లేయర్ వచ్చింది. సింగిల్ బాక్స్ అయితే తనకు ఉంది ఆల్రెడీ, అది ఏం పాడు చేయలేదు. ఇంకా డబల్ లేయర్ ఎందుకు పెట్టా అంటే తనకి చపాతీ
కర్రీ అలాంటివి పెట్టాలి. తను ఎక్కువ లంచ్కి అన్నం తీసుకెళ్ళదన్నమాట, ఇంకా చపాతి అలాంటివి తీసుకెళ్తుంది. సో సింగిల్ బాక్స్గా యూజ్ చేయాలన్నా మనం ఈ సింగిల్గా పెట్టేయచ్చు, అండ్ డబల్గా యూజ్ చేయాలన్నా ఏదన్నా 2 టైప్స్, ఒక దాంట్లో చపాతి ఒక దాంట్లో కొంచెం రైస్ అలా పెట్టాలన్నా కూడా మనకు పెట్టచ్చు అనమాట. సో ఆ ఐడియా తోటి 2 బాక్సెస్ తీసుకున్నాను ఇలా ఉండేటట్టు. ఇంకా పెద్ద ఇద్దరు బాబులు కూడా సేమ్ అనమాట, కర్డ్ రైస్ కానీ కర్రీ కానీ అలా. నెక్స్ట్ వచ్చేసి మా పాప బాస్కెట్, ఇది చాలా చాలా బాగుంది. దీంట్లో పట్టడం కోసమే ఈ బాటిల్ సెలెక్ట్ చేసుకుంది అనమాట. 1/2 లీటర్ బాటిల్ అయితేనే పడుతుందని. తనకి వచ్చేసి పింక్ పిచ్చి, చాలా ఇష్టం. దీనిపైన కూడా స్నాక్స్ బాక్స్ పైన ఎలా ఉందో సేమ్ తనే సెలెక్ట్ చేసుకుంది. ఈ బ్యాగ్ పైన కూడా అలానే ఉందన్నమాట. సో చాలా చాలా బాగుంది. అండ్ పౌచెస్ నిన్న తీసుకున్న వీడియోలో చూపించాను కదా, క్రేయాన్స్ కోసం, ఇది స్కెచ్ పెన్స్ కోసం కావాలని. సో బాబులిద్దరికి ఇంకా ఎక్స్ట్రా 2 తీసుకున్నాను అనమాట. దీంట్లో వచ్చేసి మనకు పెద్దగానే ఉంది స్పేస్, పేపర్స్ అన్నీ పెట్టారు. సో మనకు చూసుకున్నట్టయితే స్పేస్ చాలానే ఉంది. 2 జిప్స్ వచ్చాయి. ఇక్కడ చిన్న స్కేల్స్, చిన్న చిన్న పెన్సిల్స్ అలాంటివి పెట్టుకోవచ్చు. 24 ఈజీగా పడతాయి. సో వాళ్ళకి 2 తీసుకున్నాను ఇది వాళ్ళిద్దరి కోసం. అండ్ చిన్న కర్చీఫ్, ఇది ఒక చిన్న పౌచ్ అనమాట. మా పాప అడిగింది, దీనిపైన బార్బీను ఎవరు ఉన్నారు. సో చాలా క్యూట్గా ఉంది, నేను ఏమన్నా పెట్టుకుంటాను చిన్న చిన్న థింగ్స్ అని చెప్పింది. సో అలా ఈ 2 కూడా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ బ్యాగ్, స్కూల్ బ్యాగ్. సో స్కూల్ బ్యాగ్కి వచ్చేసరికి యూనికార్న్ తీసుకున్నాను అనమాట. ఇది కూడా బార్బీనే ట్రై చేసింది. బార్బీ, ప్రిన్సెస్ ఏవన్నా ఉంటాయో డిస్నీ క్యారెక్టర్స్ అని ట్రై చేసింది. బట్ ఏమైందంటే చిన్న బ్యాగ్స్ ఉన్నాయి, తను 3rd క్లాస్ అనమాట, పెద్ద బ్యాగ్లో లేదు. ఇంకా కాంప్రమైజ్ అయ్యి లాస్ట్కి ఫైనల్లీ ఈ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. సో ఈ సాటిస్ఫాక్షన్ అయినా లేదు కానీ ఓకే, తనకు నచ్చిన కలర్లో అయితే వచ్చింది అనేసి ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంది. ఫైనల్లీ చాలా సేపు ఉన్నాం అనమాట తనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవడానికి. అయితే ఇవి వచ్చేసి లంచ్ బాస్కెట్స్, కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ఎందుకంటే మనకు లంచ్ బాక్స్, వాటర్ బాటిల్, స్నాక్స్ బాక్స్, ఇంకా పప్పు కర్రీ ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అన్నీ పట్టడం కోసమని ఇంకా కొంచెం పెద్ద బాస్కెట్ తీసుకున్నాను. సో ఇవి చూసినట్టయితే ఇంత పెద్దగా ఉన్నాయన్నమాట. వాళ్ళకి క్యారీ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది, అన్నీ పడతాయి. ఇంకా ఏదైనా చిన్న చిన్న బాక్సెస్ కావాలన్నా కూడా పడతాయి. మా పిల్లలిద్దరికి 4:45 వరకు ఉంటుంది అనమాట. 2 స్నాక్స్ పెట్టాలి. సో 2 స్నాక్స్ బాక్సెస్ పెట్టాలి, అలానే పప్పు కానీ కర్రీ బాక్సెస్ కానీ పెట్టాలి, వాటర్ బాటిల్ ఇలా అనమాట. నేను ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా లంచ్ బాక్సెస్ అన్నీ కూడా చూపిస్తాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎలా అరేంజ్ చేస్తున్నాను, ముగ్గురితో ఎలా వేగుతున్నాను అనేది. సో స్కూల్ టైం అవుతూ ఉంటుంది, ఒక పక్క రెడీ చేయాలి, ఒక పక్క బ్యాగ్ సర్దాలి, ఇదే ఉంటుంది అనమాట డైలీ. నెక్స్ట్ చిన్న చిన్న టప్పర్వేర్ బాక్సెస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి స్నాక్స్ పెట్టడానికి. సో స్టీల్ బాక్సెస్ కూడా ఉన్నాయి అండ్ చిన్న బాక్సెస్. ఇంకోటి ఏంటంటే ఇంట్లో బాక్సులు ఉంటాయి కానీ మూతలు ఎక్కడ ఉంటాయి కనపడవు. సో అదొక మెయిన్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకే 3 బాక్సెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలానే ఫైనలీ బ్యాగ్స్ అన్నమాట. బ్యాగ్స్ అన్నమాట. మా పెద్ద బాబుకి ఒకటి, చిన్న బాబుకి ఒకటి. ఇందులో వచ్చేసి ఇక్కడ ఒక జిప్ వచ్చింది. సో బాగానే ఉంది, లోపలికి ఉంది. ఇక్కడ ఒక జిప్ వచ్చింది అండ్ కింద ఒకటి మనం పౌచెస్, బాక్స్ అవి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చింది, ఇది కూడా లోపటి వరకు ఉంది. ఫ్రంట్ సైడే మనకు 3 వచ్చాయన్నమాట పార్టీషన్స్. దీనివల్ల ఏంటంటే మనకు చిన్న చిన్న థింగ్స్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి డివైడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న ఫైల్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ కంబాక్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ చిన్న చిన్న బాక్స్ పెట్టుకోవచ్చు అలా. అండ్
3 లేయర్స్ వచ్చాయి. ఇవి వచ్చేసి మనకు ఒకటి టెక్స్ట్ బుక్కి, ఇటు వచ్చేసి మనకు నోట్ బుక్స్కి, ఇటు రికార్డ్ బుక్స్ అలాంటివి, ఇంపార్టెంట్ బుక్స్ అలాంటివి పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకోటి కూడా వచ్చాయి, 3 కాదు 4 వచ్చాయి. సో మనకు చిన్న చిన్న ఫైల్స్ కూడా పెట్టుకోవచ్చు, చాలా బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో చూస్తే బ్యాగ్ సైజ్ అయితే ఇంత ఉంది. ఒక బాబు 7th, ఒక బాబు 9th అనమాట. సో ఒక బాబుది ఇది. నెక్స్ట్ ఇంకో బాబు. సో 2 కూడా సేమ్ అనమాట. ఇవి కూడా 4 సేమ్ టు సేమ్ ఉంది, కాకపోతే కొంచెం బ్లాక్ బ్లూ కలర్ డిఫరెన్స్ ఉంది. జిప్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. సో ఇవైతే షాపింగ్ చేశాను. మన రోజుల్లో అయితే ఒక బ్యాగ్ కొంటే ఒక 4-5 ఇయర్స్ అయిననే యూజ్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడైతే ఎవ్రీ ఇయర్ బాస్కెట్స్ కొనాల్సి వస్తుంది, బ్యాగ్స్, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా కొంటూనే ఉంటున్నాం. ఇప్పటి వాళ్ళు ఉంచట్లేదు, అండ్ మధ్యలో కూడా మళ్ళీ అవసరం అయితే కొనాల్సి వస్తుంది. సో ఈరోజు షాపింగ్ అయితే ఇవన్నమాట. ఇవన్నీ చేశాను. ఇవన్నీ కూడా బేగం బజార్లో తీసుకున్నాను. ఇంకా ఏంటంటే ఈ బ్యాగ్స్ ఒక చోట తీసుకున్నాను, చిన్న చిన్న బాక్సెస్ ఒక చోట తీసుకున్నాను. మొన్న వెళ్ళినప్పుడే షాపింగ్ పక్కనే చెత్త బజార్ వచ్చేసి మనకు బుక్స్ షాపింగ్ అనేది జరిగింది, అండ్ పక్కనే వచ్చేసి మనకు బ్యాగ్స్ అన్నీ కూడా బేగం బజార్ అనమాట. సో బేగం బజార్ అయితే చాలా రష్ ఉందండి, చూసి వెళ్ళండి. వీకెండ్స్లో అయితే వెళ్ళకండి, వర్కింగ్ డేస్లో వెళ్ళండి, కొంచెం మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. మీకు కావాల్సిన థింగ్స్ అయితే తెచ్చుకోవచ్చు. ప్రైజెస్ అయితే మనకు ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి అనమాట. సో సర్చ్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ తక్కువ అనిపిస్తే చాలా షాప్సే ఉంటాయి బేగం బజార్లో అయితే. ఇంకా సో ఈరోజు షాపింగ్ ఇదేనండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గడిసి మళ్ళీ ఆల్లో పెట్టుకోండి. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఇంకా లైక్ చేసేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు వస్తుంటాయి. స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తుంటాయి. బాక్స్, టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ ఇలాంటివన్నీ ప్యాకింగ్ వీడియోస్ కానివ్వండి, ఇంకా ఆర్గనైజేషన్ వీడియోస్, బుక్స్ ఎలా ఆర్గనైజ్ చేస్తాను అన్నీ కూడా మేము ముందుకు తీసుకొచ్చేస్తాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గడిసి మళ్ళీ ఆల్లో పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ ముందుకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.